ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయను గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ యొక్క వాగ్దానాన్ని మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల యొక్క ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ఆ యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి మాటలను బట్టి, ముందు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు యెహోషువతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషే ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్నంత వరకు దేవుడు మోషేకు తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో నుండి బయటికి నడిపించాడు. అరణ్య యాత్రలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేక అద్భుత కార్యాలు ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల జరిగించి ఉంటున్నాడు. మోషే మరణానంతరము మోషే శిష్యుడైనటువంటి యెహోషువకు ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలును నడిపించుటకు, ఇశ్రాయేలును మరి ఆ యొక్క కానాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మరి నడిపించేదానికి దేవుడు యెహోషువను ఎన్నుకొని ఉంటున్నాడు. అటువంటి సందర్భంలోనే పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువను ఉద్దేశించి ఇశ్రాయేలు యొక్క ప్రజలతో ఈ యొక్క మాటలు మరి యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి మరి మాటలను మనం గమనించినట్లయితే మరి ఈ 3వ అధ్యాయంలో యెహోషువ చేసినటువంటి అద్భుతాన్ని మనము చూడగలం. దానికి ముందుగా ఈ యొక్క చదవబడినటువంటి ఆ వాక్యంలో నుండి యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయను గనక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞగా ఉంటున్నది. అద్భుత కార్యాలను చూడాలని ఇష్టపడుతూ ఉంటున్నారా? అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూడాలని ఇష్టపడుతున్నారు. అయితే అక్కడ ఒక కండిషన్, ఒక షరతును మరి ఇక్కడ ఇచ్చి ఉంటున్నాడు. ఏంటనగా మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధంగా బ్రతకటం. ఎందుకనగా పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా జీవించడాన్ని దేవుడు ఆజ్ఞయిస్తాడు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ మరి అద్భుతాలు చూడాలని నేను ఇష్టపడుతూ ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించినప్పుడు, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా నువ్వు బ్రతికినప్పుడు అద్భుత కార్యాలను చూస్తాడు, ఆశ్చర్య కార్యాలను చూస్తావు. మరి ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు అనేక అద్భుత కార్యాలు చేశాడు దేవుడు వారి మధ్యలో. అయినా కూడా వారు మరి విసర్జించి త్రోవ తప్పి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు. అయినా కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు, వారిని సేరదీస్తూ ఉంటున్నాడు, వారిని రక్షిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు తన ప్రజల పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతోనూ, నాతోనూ, మనందరితోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. అద్భుత కార్యాలను చూడాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా? ఆశ్చర్య కార్యాలు జరగాలని నీ కుటుంబంలో నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? అయితే దేవునికి పరిశుద్ధంగా నీ జీవితాన్ని సమర్పించుకొని పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు అద్భుత కార్యాలను చూస్తావని, చూడగలవని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును, మీ కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.